ఈ రోజు తెలంగాణ కోసం ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. 5 ఏళ్లు అధికారంలో ఉండే టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమంటున్న హరీష్ రావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మెదక్ ఉప ఎన్నికల ప్రచారం రేపు సాయంత్రంతో ముగియబోతుంది. ఇప్పటికే అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. టీఆర్ఎస్కి సంబంధించి మంత్రి హరీష్ రావు మనతో ఉన్నారు. ఏ విధంగా ప్రచారం జరుగుతుంది, ఇవాళ నర్సాపూర్లో జరుగుతున్నటువంటి బహిరంగ సభ ఎలా ఉండబోతుంది, ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు, ఇటువంటి అంశాలపైన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రచారంలో మంత్రులంతా కూడా ఇక్కడే ఉంటున్నారు. ఏ విధంగా ప్రజల నుంచి రెస్పాన్స్ కనిపిస్తుంది, ప్రచారం ఏ విధంగా సాగుతుంది? ఎన్నిక ఫలితం ఎప్పుడో తేలిపోయింది. మా అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారు నామినేషన్ వేసినాడే ఆయన విజయం ఖాయం. ఈ ఎన్నికల్లో ఫలితం ఏదన్నా తేలవలసింది ఉందంటే ద్వితీయ స్థానంలో ఎవరుంటారు, బీజేపీ కాంగ్రెస్లకు డిపాజిట్లు వస్తాయా రావా అనేటువంటి అంశమే తేలవలసి ఉంది ఈరోజు. ఇక్కడ డెఫినెట్గా ఈరోజు బహిరంగ సభ అత్యంత పెద్ద ఎత్తున ఈ జిల్లాలోనే గతంలో ఎప్పుడు జరగనంత పెద్దగా ఈరోజు బహిరంగ సభ జరగబోతా ఉంది. ఇవాళ బీజేపీ కాంగ్రెస్ పార్టీల పరిస్థితి ఏంటంటే కనీసం ఒక సభ కూడా పెట్టుకోలేనటువంటి పరిస్థితి. వాళ్ళు ప్రచారం చేయడానికి ఈ జిల్లాలో కార్యకర్తలు కూడా కరువైనారు. పక్క జిల్లాల నుంచి కార్యకర్తలను తెచ్చి కిరాయి కార్యకర్తలతో ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ బీజేపీ కాంగ్రెస్లు ఉన్నాయి. అయినా ఏం చూసి వాళ్ళ కోటేయాలి? ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం పార్టీలు ఓటు ఏమని అడగాలి? 7 మండలాలు తీసుకుపోయి ఆంధ్రాలో కలిపిన కనుక ఓటేయమంటారా? తెలంగాణ కరెంటు రాకుండా చేసి తెలంగాణను చీకట్లో చంద్రబాబు నాయుడు గారు నెట్టినందుకు ఓటేయాలా? హైదరాబాద్లో గవర్నర్ పరిపాలన తెచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతామని తెలుగుదేశం బీజేపీలు కలిసి గవర్నర్ పాలనకు రంగం సిద్ధం చేసినందుకు మీకు ఓటేయాలనా? తెలంగాణ సెంటిమెంట్ అనేది పక్కన పెట్టాలి, అభివృద్ధి గురించే మాట్లాడాలి అని బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కానీ సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక విషయం దాన్ని బట్టి అర్థమవుతుంది, మేము తెలంగాణ ద్రోహులము, మేము తెలంగాణకు ద్రోహం చేసినాము, ఒక తెలంగాణ ద్రోహిని అభ్యర్థిగా నిలబెట్టుకున్నామని వాళ్ళు ఒప్పుకుంటున్నందుకు ముందుగా వారి కృతజ్ఞతలు. ఎందుకంటే తెలంగాణను పక్కకు పెట్టమని ఎందుకంటుండ్రు? ఓ ద్రోహి ఉన్నాడు కనుక, తెలంగాణ వద్దన్నోడు వాళ్ళ అభ్యర్థి కనుక అది చెప్తే పడే ఓటు పడకుండా పోతుందేమో అని వాళ్ళు అది పక్కకు పెట్టమని అంటున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే నిన్నటిదాకా ఎమ్మెల్యేగా ఉండి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పు చేతుల్లో సమైక్యవాదులు ఎట్లా చెప్తే అట్లా తెలంగాణ వద్దని మాట్లాడిన వ్యక్తి రేపు పార్లమెంటుకు పోతే ఏం చేస్తాడు? రేపు కూడా ఇదే సమైక్యవాదుల చెప్పు చేతుల్లో ఉండి పార్లమెంట్లో కూడా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తాడు ఈ వ్యక్తి పెట్టుబడిదారులకు కొమ్ము కాసే మనిషి. సీమాంధ్ర పెట్టుబడిదారుల చేతుల ఏజెంట్గా ఉన్నటువంటి వ్యక్తిని తెలంగాణ ప్రజలు హర్షించే పరిస్థితుల్లో లేరు. సరే, వాళ్ళన్న అభివృద్ధి అనుకుంటే అభివృద్ధి ఎట్లా సాధ్యమవుతుంది? ఇవాళ ఇంకో 5 ఏళ్ల పాటు ఉండే ప్రభుత్వం మా ప్రభుత్వం. అభివృద్ధి కావాలన్నా టీఆర్ఎస్నే గెలిపించాలి, ఆత్మగౌరవం కావాలన్నా టీఆర్ఎస్ఏ గెలవాలి, అభివృద్ధి కావాలన్నా టీఆర్ఎస్ఏ కావాలి. ఎట్లా చూసినా టీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది, గెలిచి తీరుతుంది. వాళ్ళు ఏమున్నా వాళ్ళు ఆరాటపడేది డిపాజిట్ల కోసం ఆరాటపడుతుండ్రు. నాకు తెలిసి 2 పార్టీలకు కూడా డిపాజిట్లు జప్తు అవుతాయి. మిగతా పార్టీల నాయకులంతా కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్లోకి వస్తున్నారు. ఎలా ఉంది, ఏ పార్టీల నుంచి ఎంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది? ఇప్పుడు సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో గతంలో 2 పార్టీల డిపాజిట్లు 4 సార్లు పోయినాయి. ఆ ఉన్న కొద్దిపాటి కార్యకర్తలు కూడా మేము కూడా ఇక మన ముఖ్యమంత్రి మన సిద్దిపేట బిడ్డ ఉన్నప్పుడు మేము మీతో ఉంటాం, డెఫినెట్గా బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములం అవుతామని ఇతరులు కూడా చాలా మంది చేరడం జరిగింది. కేసీఆర్ కావచ్చు, మీరు కావచ్చు, గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున మెజార్టీ సాధించారు. ఈ ఎన్నికల్లో మీరు ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంతకు మించిన మెజార్టీని సాధిస్తాం. ఇది మా పరిపాలనకు గీటురాయి. ఇవాళ ప్రజలు మా పరిపాలనను మెచ్చుకుంటున్నారు కనుక కేసీఆర్ గారు అవినీతిని పారదోలే విధంగా పేదల పక్షపాతిగా ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు కనుక, రైతుల పక్షపాతిగా ఈ ప్రభుత్వం ఉంది కనుక, 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు చేశారు కనుక, 100 రోజుల్లో 101 నిర్ణయాలు తీసుకొని ప్రజల పక్షాన నిలబడ్డది కనుక గతంలో కంటే ఇంకా మంచి మెజార్టీని సాధిస్తాం. ఇప్పటి వరకు చివరగా రాజకీయాలను పక్కన పెడితే ఈసారి ఓటింగ్ పర్సెంట్ కొంత తగ్గే అవకాశం ఉంది. ఓటర్లను మొబిలైజ్ చేయడానికి ఎటువంటి కార్యాచరణ తీసుకుంటారు? మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం ప్రజలకు, ఎట్లయితే మీరు సర్వేను విజయవంతం చేయడానికి ఎక్కడెక్కడో ఉన్నా కూడా స్వగ్రామాలకు స్వస్థలాలకు వచ్చి సర్వేను విజయవంతం చేశారో, ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడం కోసం కూడా మీ స్వస్థలాలకు వచ్చి తప్పకుండా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నాం. బిజీ షెడ్యూల్లో కూడా మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవడం అనేది ఎప్పుడో డిక్లేర్